రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వెల్లడించారు. వడమాలపేట పాఠశాలలో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. సమాజంలో ఉపాధ్యాయులు కీలకమైన పాత్ర పోషిస్తారని, డాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులను తయారు చేయగల సమర్థులని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని తెలిపారు. లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను విద్యాంధ్రప్రదేశ్గా మారుస్తారని భానుప్రకాష్ హామీ ఇచ్చారు. రేపు రోజు మనం వీళ్ళంతా కూడా మనం సమాజానికి పనికొచ్చే విధంగా తయారు చేయాలి. ఎందుకంటే ఉద్యోగం సర్టిఫికేట్ కోసం కాదు, మనం భవిష్యత్తు కోసం అని చెప్పే మంచి ఉద్దేశంతో వాళ్ళ లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ఈ 5 సంవత్సరాల్లో చాలా విప్లవాత్మక చేంజెస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రిఫార్మ్స్ కానీ, అలాగే అప్గ్రేడేషన్ కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ, అలాగే వాళ్ళకున్న రిసోర్స్ కానీ అన్ని విధాల రానున్న రోజుల్లో మీరు చాలా ఇంక్రిమెంటల్ చేంజ్ చూడబోతున్నారు. చూసి మన భవిష్యత్తులో ఆంధ్ర స్టూడెంట్స్ అంటేనే మంచి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళకి నిర్మోహమాటంగా ఉద్యోగాలు ఇవ్వచ్చు, వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం దాంట్లోనే కార్యాచరణ చేస్తున్నాం.